తన వంటకాలతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన హైదరాబాదీ ఫుడ్ వ్యాపారి కుమారి ఆంటీకి ఎట్టకేలకు రిలీఫ్ దొరికింది. ట్రాఫిక్ ఇక్కట్ల నేపథ్యంలో నిన్న ఆమె షాపును తొలగించారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మీడియా వాళ్ళ వల్లే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రుచికరమైన వంటకాలు అందిస్తున్న కుమారి ఆంటీ షాపు ఇక అక్కడ ఉండదంటూ తెలియడంతో చాలామంది నిరాశ చెందారు. అయ్యో అని బాధపడిపోయారు. ఈ క్రమంలో ఈ విషయం సీఎంఓను చేరింది. కుమారి షాపును అక్కడే ఏర్పాటు చేసుకునేలా ఆదేశాలు జారీ చేశామంటూ సీఎంఓ వెల్లడించింది. అంతేకాదు త్వరలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా షాపును సందర్శిస్తారంటూ చెప్పారు. దీంతో కుమారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తన వంటకాలతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన హైదరాబాదీ ఫుడ్ వ్యాపారి కుమారికి ఎట్టకేలకు రిలీఫ్ దొరికింది. ట్రాఫిక్ ఇక్కట్ల నేపథ్యంలో నిన్న ఆమె షాపును తొలగించారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మీడియా వాళ్ల వల్లే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రుచికరమైన వంటకాలు అందిస్తున్న కుమారి షాపు ఇక అక్కడ ఉండదంటూ తెలియడంతో చాలామంది నిరాశ చెందారు. అయ్యో అని బాధపడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఈ విషయం సీఎంఓను చేరింది. కుమారి షాపును అక్కడే ఏర్పాటు చేసుకునేలా ఆదేశాలు జారీ చేశామంటూ సీఎంఓ వెల్లడించింది. అంతేకాదు త్వరలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా షాపును సందర్శిస్తారంటూ చెప్పారు. దీంతో కుమారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, కుమారి ఫుడ్ బిజినెస్కు సంబంధించి సీఎంఓ రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తోంది. ఏమని చెప్పారు వాళ్ళు? డీటెయిల్స్ ఏంటి? అంటే మరి ట్రాఫిక్ సమస్యను ఎలా క్లియర్ చేసుకోబోతున్నారు ట్రాఫిక్ పోలీసులు? రైట్ నందు, ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎందుకంటే నిన్న ఏదైతే హైదరాబాద్లోని ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న విషయం అని చెప్పుకోవచ్చు, కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్. ఇది మన జూబ్లీ హిల్స్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉండే ఈ ప్రాంతం. ఎందుకంటే అక్కడ మాదాపూర్ కావచ్చు, ఇటు జూబ్లీ హిల్స్ ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండడంతో అక్కడ స్ట్రీట్ ఫుడ్ని మాత్రం చాలా ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. దాంట్లో ఈ స్ట్రీట్ ఫుడ్ని మాత్రం కుమారి ఆంటీ ఫుడ్ అనేది మాత్రం చాలా ఎక్కువగా ఈ ట్రెండింగ్ ఫేమస్ అవ్వడంతో అక్కడికి భారీ ఎత్తున ప్రజలైతే వస్తూ ఆ ఫుడ్ని తింటూ ఉన్న సమస్యలు. అయితే ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఈ బైక్ 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ పార్క్ చేస్తున్న సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులకు కలుగుతుంది అనేసి కుమారి ఆంటీకి మాత్రం నోటీసులు జారీ చేసి ఇక్కడి నుంచి స్ట్రీట్ ఫుడ్ని ఈ సెంటర్ని తీసేయాలి అని అంటూ జారీ చేయగా, అయితే అదే దానిపైన కుమారి ఆంటీ స్పందించి తనకు ఉన్న ఒక ఆధారం ఇది స్ట్రీట్ ఫుడ్ నడిపించుకుంటూ తన ఇంటిని అయితే ఇల్లుని గడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే అంశం పైన సంచలనం చెప్పుకునేటట్టుగా, ఎందుకంటే సీఎంఓ నుంచి ట్వీట్ అయిన విషయం. ఎందుకంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు కుమారి ఆంటీ దానిపైన. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ని నడిపిస్తున్న వాళ్ళు, ఎందుకంటే నిన్న నోటీసులు జారీ అయిన తర్వాత ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ నడుపుతున్న హైదరాబాద్ నగరంలో మాత్రం భారీ ఎత్తునే ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, ఇటు మణికొండ కావచ్చు, జూబ్లీ హిల్స్లో కావచ్చు, హైటెక్ సిటీ మాదాపూర్లో మాత్రం భారీ ఎత్తున స్ట్రీట్ ఫుడ్లు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. అయితే వాళ్ళందరూ ఒకేసారిగా భయం బాంధనకు గురయ్యారు. ఒకవేళ ఈ స్ట్రీట్ ఫుడ్లన్నీ మూసేస్తారా ఏంది అన్న కోణంలో చూసుకుంటే, ఏకంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దాని మీద స్పందించి ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ నడిపించుకోవచ్చు అనేసి పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసేసి, అండ్ త్వరలోనే కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్కి కూడా నేను వెళ్ళి అక్కడ తింటాను, వాళ్ళకున్న సమస్యలను మరిన్ని విషయాలు నేను తెలుసుకొని వాళ్ళకు అండగా ఉంటానని మాత్రం ఒకటి సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ నుంచి మాత్రం ఈసారి సంచలనం రేపుతుంది అనేసి చెప్పుకోవచ్చు నందు. అంటే ట్రాఫిక్ సమస్య ఉన్న కారణంగా కూడా పోలీసులు ఇలాంటి యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది అన్నారు మొదట్లో. మరి అక్కడే కనుక షాప్ కొనసాగినట్లయితే, ఆ ఫుడ్ సెంటర్ కొనసాగినట్లయితే మరి ట్రాఫిక్ సమస్యను ఎలా
ఓవర్కమ్ చేయబోతున్నారు? సీఎంఓ ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా పోలీసులకు? రైట్ నందు, ఎందుకనంటే ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ నడుపుతున్న వారికి, ఎందుకంటే ప్రతి స్ట్రీట్ ఫుడ్ దగ్గర కూడా ఇంత పబ్లిక్ ఉండడం మాత్రం ఉండదు. ఎందుకంటే అక్కడ ఈ మాదాపూర్ జూబ్లీస్లో మాత్రం ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతున్న సందర్భంలో ఇక్కడ ఎందుకంటే రోడ్ మీద, ఎందుకంటే ఈ కుమారి ఆంటీ ట్రెండింగ్లో యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియాలో మాత్రం చాలా వైరల్ కావడంతో ఆ ఫుడ్ని చాలామంది ప్రజలు ఇష్టపడుతున్నారు అనేసి అని తెలుస్తుంది. అదే కారణంగా ఈ ఫేమస్ అవ్వడంతో, ఈ ట్రెండింగ్లో అవ్వడంతో ఆమె దగ్గరికి వెళ్ళి ఆ ఫుడ్ని టేస్ట్ చేయడంతో అక్కడ ఉన్న వెహికల్స్ పార్క్ చేసే సమయంలో మీద ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఇది అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్క్ చేసుకొని మాత్రం నడిపించుకునే విధానంగానైతే తీసుకొచ్చేటట్టుగా స్పష్టమవుతుంది నందు. ఓకే. అలాగే మిగతా స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ నుంచి కూడా కొంతమంది నుంచి రిక్వెస్ట్లు వస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి ఏదైనా హెల్ప్ కావాలి అని చెప్పేసి సీఎం కూడా దానికి తగ్గట్లుగానే కొంత హామీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? సీఎంఓ నుంచి ఏమైనా సమాచారం ఉందా? ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్కి సంబంధించి ఏదైనా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందా వారికి హెల్ప్ఫుల్గా? ఖచ్చితంగా నందు, ఎందుకనంటే ఒక సీఎం కూడా గతంలో మనం ఇలాంటి చిన్న విషయాలకు ఒక రాష్ట్ర సీఎం స్పందించడం అనేది మాత్రం సంచలనం రేపు చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే ఒక స్ట్రీట్ ఫుడ్కి ఒక కుమారి ఆంటీకి స్పందించి సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం మాత్రం ఒక సంచలనం రేపుతుంది. ఎందుకంటే ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ నడుపుతున్న వాళ్ళకు అండగా ఉంటాను, వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళకు అంటే తగిన చర్యలు, ఎందుకంటే ఇప్పటికే మనం చూడొచ్చు ఈ ఫుడ్ స్ట్రీట్ నడుపుతున్న పోలీసులు అధికారులు కావచ్చు, మున్సిపల్ వీళ్ళకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిండ్రు. వాళ్ళని ఎలాంటిది ఏమి చేయకూడదు, వాళ్ళని యథావిధిగా కొనసాగించండి అనేసి ఈ స్ట్రీట్ ఫుడ్ని కొనసాగించండి అని చెప్తున్నారు. అయితే త్వరలోనే ఆ కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, వాళ్ళకు కావాల్సినవి తెలుసుకుంటాను, నేరుగా తెలుసుకొని ఆ సమస్యల్ని తీరుస్తాననైతే ట్వీట్లో మాత్రం క్లియర్గా అర్థమవుతుంది నందు. రైట్.